హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ APPSC ఎగ్జామ్ ఆన్లైన్. ఈరోజు మనకు కరెంట్ అఫైర్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇటీవల మన సీఎం గారు శంకుస్థాపన చేశారు కదా. సో దాని టోటల్ కాస్ట్ వచ్చేసి 4,592 crores అనమాట ఫస్ట్ ఫేజ్కి. సో ఫస్ట్ ఫేజ్ యొక్క కాస్ట్ వచ్చేసి 4,592 crores. ఓకే, సో దీన్ని నిర్మిస్తున్నది ఎవరు అంటే GMR గ్రూప్ అనమాట, ఎయిర్పోర్ట్ డెవలపర్ అయిన GMR సంస్థ. ఓకే, దీనికి అడ్జసెంట్గా ఇంకొక ప్రాజెక్ట్ కూడా శంకుస్థాపన చేయడం జరిగిందనమాట. అదేంటంటే తారకరామ తీర్థసాగరం ప్రాజెక్ట్. ఇదేంటంటే భోగాపురం ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి ఇరిగేషన్ సప్లై అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లైకి హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 194.40 crores. ఓకే, తారకరామ తీర్థసాగరం ప్రాజెక్ట్. ఓకే, అలాగే వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ అదాని గ్రూప్ at 21,844 crores అని చెప్పి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం అనమాట. తర్వాత చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అనేది కూడా ఇక్కడ విజయనగరం డిస్టిక్లో నిర్మించడం జరుగుతుందన్నమాట. ఓకే, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ విత్ ఏ కాస్ట్ ఆఫ్ 23.73 crores. ఆల్ నంబర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ అట్ జోగిఘోపా, అస్సాం. ఇది బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న ఈ లొకేషన్లో ఇలాంటి మోడల్లో ఇంటర్నేషనల్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ని, ఇది ఇండియాలో ఫస్ట్ది అనమాట. దీన్ని 2024 ఫస్ట్ కల్లా దీన్ని కంప్లీట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారనమాట గవర్నమెంట్. ఓకే, కర్ణాటక ర్యాంక్డ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ స్టేట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఇక్కడ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్ అక్రాస్ స్టేట్స్ IMII స్కోర్ అయితే రిలీజ్ అయిందనమాట. దీన్ని స్టార్ట్ చేసింది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ రెండు కలిసి జాయింట్ స్టడీ చేసి ఈ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే 2021-22. ఇందులో కర్ణాటక అనేది టాప్ ప్లేస్లో నిలిచింది, అలాగే తెలంగాణ 4th ప్లేస్లో నిలిచింది. సెకండ్, థర్డ్లో వచ్చి దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ. ఓకే, తెలంగాణ 4th ప్లేస్, తమిళనాడు 5th ప్లేస్. ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ వచ్చి 22 అనమాట. సో ఈ ర్యాంకింగ్స్ అన్న ఎలా ఇచ్చారంటే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండియా యొక్క ఓవరాల్ ర్యాంక్ స్కోర్ వచ్చేసి 28.17 అనమాట. సో దీన్ని యావరేజ్గా తీసుకొని ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ వచ్చేసి ఇండియా స్కోర్ కంటే తక్కువ ఉందన్నమాట, 24.25 ఉంది. ఓకే, అండ్ దీని ర్యాంక్ వచ్చేసి 22 అమాంగ్ 27 స్టేట్స్. ఓకే, ఇక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నిటినీ కూడా అస్సాంని ఎక్స్క్లూడ్ చేసి నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నిటినీ కలిపి ఒకే స్టేట్గా తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, బెల్జియంస్ లూకా బ్రెసెల్ బికేమ్ ద ఫస్ట్ ప్లేయర్ ఫ్రమ్ కాంటినెంటల్ యూరప్ టు విన్ స్నూకర్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. స్నూకర్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ని యూరప్ కాంటినెంట్ నుంచి ఫస్ట్ గెలుపొందిన వ్యక్తిగా అయితే నిలిచారనమాట లూకా బ్రెసెల్. వెరీ ఇంపార్టెంట్. వై ఆర్ బ్లింకిట్ వర్కర్స్ ప్రొటెస్టింగ్. ఓకే, సో ఈ ఆర్టికల్ వచ్చేసి హిందూ పేపర్లో వచ్చిందనమాట. ఇది గిగ్ వర్కర్స్ మరియు గిగ్ ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్ అనమాట. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇంకొక కొత్త వ్యూలో మళ్ళీ ఇక్కడ ఒక వీడియోని మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఓకే, దీని ద్వారా ఏంటంటే ఒకే ఆర్టికల్ని అంటే ఒకే టాపిక్ మీద మనం ఎన్ని రకాలుగా ఎస్ఏస్ని ఫామ్ చేయొచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో కూడా మన గిగ్ ఎకానమీ గురించి, గిగ్ వర్కర్స్ గురించి మనం డిస్కస్ చేసామన్నమాట. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్న వీడియోలో ఏంటంటే గిగ్ వర్కర్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, గిగ్ వర్కర్స్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏదైనా ఉందా, ఓకే, సో ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ప్రజెంట్ వాళ్ళకి ఏమైనా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అందుతున్నాయా లేదా అని చెప్పి ఈ ఆర్టికల్ వివరిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ బ్లింకిట్ వర్కర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట. దేనికోసం అంటే యాక్చువల్గా బ్లింకిట్ సంస్థ అనేది జొమాటో యొక్క సంస్థ అనమాట. ఓకే, జొమాటో ఓన్డ్ బ్లింకిట్ ప్లాట్ఫామ్. సో ఈ బ్లింకిట్ అనేది డే టు డే డెలివరీ వర్క్స్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి పేఅవుట్ పర్ డెలివరీ అనేది 25 రూపీస్ నుంచి 15కి తగ్గించారనమాట. దీని ద్వారా ఏంటంటే వీళ్ళ ఎర్నింగ్స్ పర్ డే 1200 ఉండేటివి ఒక్కసారిగా హాఫ్ అయిపోయాయి అనమాట. 600 to 700కి పడిపోయాయి అనమాట వీళ్ళ ఎర్నింగ్స్. అందుకని చెప్పేసి వీళ్ళు ఇలా స్ట్రైక్ చేయడం మొదలుపెట్టారనమాట. ఓకే,
గిగ్ వర్కర్స్ అంటే ఎవరు అంటే, గిగ్ వర్కర్స్ అనేవాళ్ళు ట్రెడిషనల్ ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంటుంది కదా, అంటే ఒక ఎంప్లాయర్, ఒక సంస్థ ఉంటుంది, ఆ సంస్థ కింద ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఇలాంటి ఒక ట్రెడిషనల్ రిలేషన్ లేకుండా వర్క్ చేసే వాళ్ళందరూ కూడా గిగ్ వర్కర్స్ కిందకి వస్తారనమాట. ఓకే, సో వీళ్ళు 2 టైప్స్ అనమాట. మెయిన్గా గిగ్ వర్కర్స్ అనేవాళ్ళు 2 టైప్స్ ఉంటారు. ఒకటి వచ్చేసి ప్లాట్ఫామ్ వర్కర్స్ అండ్ నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్. ఓకే, ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఎవరైతే ఆన్లైన్ అల్గారిథంని యూజ్ చేస్తూ లేదా యాప్స్ని యూజ్ చేస్తూ కస్టమర్స్కి అలాగే ఎంప్లాయర్కి మధ్య రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, వీళ్ళందరినీ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారనమాట. నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఎవరైతే ఈ ప్లాట్ఫామ్స్ నుంచి అవుట్ సైడ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ వర్క్ చేస్తూ ఉంటారు, ఎవరైతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ చేస్తుంటారు కదా, అలాగే నాన్ టెక్నాలజీ బేస్డ్ టెంపరీ వర్కర్స్ ఉంటారు కదా. నాన్ టెక్నాలజీ అంటే టెక్నాలజీ యూజ్ చేయని వర్కింగ్ అనమాట. అలాంటి వర్కింగ్ అంటే ఫిజికల్ వర్క్ ఇలాంటివి అనమాట. ఇలా టెంపరీ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కిందకి వస్తారనమాట. ఇలా 2 టైప్స్ ఆఫ్ గిగ్ వర్కర్స్ ఉన్నారు. ఓకే, సో ఈ గిగ్ వర్కర్స్ని ఎంప్లాయీస్గా ట్రీట్ చేయాలా లేదా ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్గా ట్రీట్ చేయాలా అని చెప్పి ఒక పెద్ద డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఎలా చేయాలి వీళ్ళని అని చెప్పేసి. ఇప్పుడు అవైలబుల్లో ఉన్న యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మినిమం వేజెస్ యాక్ట్స్, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, అలాగే పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్, ఇవన్నీ కూడా ఎంప్లాయీకి సంబంధించిన యాక్ట్స్ అనమాట. సో వీటి కింద వీళ్ళని ఎంప్లాయీగా ట్రీట్ చేయలేరనమాట. ఎందుకంటే ఎంప్లాయీ యొక్క నేచర్ వీళ్ళది కాదు, వీళ్ళ నేచర్ అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. అలాగే లేబర్స్ పరంగా అంటే కాంట్రాక్ట్ లేబర్స్ పరంగా చూద్దామా అంటే, కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ 1970 ప్రకారం లేబర్ యొక్క నేచర్ కూడా వీళ్ళకి లేదనమాట. సో ఈ 2 కాంబినేషన్ అనమాట. వీళ్ళు ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయంటే, బోత్ ఎంప్లాయీ అండ్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్ ఇద్దరికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ వీళ్ళకు ఉన్నాయన్నమాట, గిగ్ వర్కర్స్. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఏ యాక్ట్ కిందకి రావట్లేదన్నమాట. ఇదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. వీరికి సంబంధించి మన ప్రభుత్వం ఏదైనా చట్టం చేసిందా అంటే, రీసెంట్గా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020, ఓకే, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, ఓకే, 2020. సో ఈ చట్టం కింద ఫస్ట్ టైం ఈ గిగ్ వర్కర్స్ని లేబర్ లా చట్టం కిందకి తీసుకొచ్చిందనమాట. ఓకే, సో కార్మిక చట్టం పరిధిలోకి వీళ్ళని తీసుకొచ్చిందనమాట. ఫస్ట్ టైం మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ కోడ్ని రిలీజ్ చేసిందనమాట. ఏంటంటే కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020. దీన్నే ఎస్ఎస్ కోడ్ అని కూడా అంటారనమాట. ఎస్ఎస్ కోడ్. ఓకే, ఇక్కడ కోడ్స్ అనగానే మనకి కొన్ని చట్టాలు గుర్తుకొస్తాయన్నమాట. అవేంటంటే ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు చేంజ్ అవ్వనటువంటి ఒక లేబర్ లాస్ కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ అంటే 29. సో ఈ 29 లేబర్ లాస్ ఉన్నాయి. ఇవి ఎటువంటి చేంజ్ లేదనమాట సిన్స్ ఇండిపెండెన్స్. అందుకని చెప్పేసి ఈ 29 లేబర్ లాస్ని 4 లేబర్ లాస్ కింద మార్చడం జరిగిందనమాట రీసెంట్గా. ఓకే, సో అవేంటంటే కోడ్ ఆన్ వేజెస్, ఓకే, కోడ్ ఆన్ వేజెస్ 2019, దీన్నే వేజ్ కోడ్ అంటారనమాట. ఓకే, వేజ్ కోడ్. అలాగే ది ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, దీన్నే ది ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020, దీన్నే ఓఎస్హెచ్ కోడ్ అంటారనమాట. ఓఎస్హెచ్ కోడ్ 2020. ఓకే, తర్వాత కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ మనం ఇందాకే చెప్పుకున్నాం. ఆ తర్వాత ద ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020, దీన్ని ఐఆర్ కోడ్ అంటారనమాట. ఓకే, సో ఇవి 4 కోడ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 కోడ్లలో ఇక్కడ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ఎస్ఎస్ కోడ్ ఉంది కదా, ఈ ఎస్ఎస్ కోడ్ కింద సెక్షన్ 2 క్లాస్ 35, దీని ప్రకారం ఏంటంటే గిగ్ వర్కర్కి ఒక డెఫినేషన్ ఇచ్చారనమాట. ఓకే, ఈ సెక్షన్ ఇంపార్టెంట్. ఓకే, గిగ్ వర్కర్కి సంబంధించిన డెఫినేషన్ అనేది ఎక్కడ ఇచ్చారంటే,
కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2022 అండర్ సెక్షన్ 2 ఆఫ్ 35 కోడ్. సో ఇక్కడ గిగ్ వర్కర్కి డెఫినేషన్ ఇచ్చారనమాట. ఓకే, ఆ డెఫినేషన్ ఏంటి అంటే ఏ పర్సన్ హూ పర్ఫార్మ్స్ వర్క్ ఆర్ పార్టిసిపేట్స్ ఇన్ ఏ వర్క్ అరేంజ్మెంట్ అండ్ ఎర్న్స్ ఫ్రమ్ సచ్ యాక్టివిటీస్ అవుట్సైడ్ ఆఫ్ ట్రెడిషనల్ ఎంప్లాయీ రిలేషన్షిప్. ఓకే, సో ఇది డెఫినేషన్ ఇచ్చారనమాట. ఈ చట్టం ఏం చెప్తుందంటే ఈ గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అయినటువంటి హెల్త్ అండ్ మెటర్నిటీ బెనిఫిట్స్, అలాగే ప్రావిడెంట్ ఫండ్స్, అలాగే యాక్సిడెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. వీటికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ ఈ రెండు ప్రభుత్వాలు చేయాలి. స్టేట్లో అయితే స్టేట్ గవర్నమెంట్ చేయాలి, అలాగే సెంట్రల్ నుంచి యూనియన్ గవర్నమెంట్ కూడా చేయాలి అని చెప్పేసి ఈ చట్టం అయితే చెప్తోందనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీకి లభించేటటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేయలేదన్నమాట. ఎంప్లాయీకి లభించే అదనపు బెనిఫిట్స్ ఏముంటాయి, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా వాళ్ళకి ఏముంటాయంటే గ్రాట్యుటీ, ఎంప్లాయీ కాంపెన్సేషన్, ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, మెటర్నిటీ బెనిఫిట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వీటన్నింటి గురించి డిస్కస్ చేయకుండా ఓన్లీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ని గిగ్ వర్కర్స్కి అందివ్వడం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత అని చెప్పి ఈ కోడ్ చెప్తోందనమాట. అలాగే ఈ కోడ్ ఇంకా ఏం చెప్తోందంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆల్ గిగ్ వర్కర్స్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ టు అవైల్ ద బెనిఫిట్స్ అండర్ దీ స్కీమ్స్. ఈ కోడ్ ఏం చెప్తోందంటే ఈ గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు తప్పనిసరిగా గిగ్ వర్కర్లుగా నమోదు చేసుకోవాలి అని కూడా చెప్తున్నారనమాట. ఓకే, సో ఈ చట్టాలు చేసినప్పటికీ ఈ 4 కోడ్స్ని ఇంప్లిమెంట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళకి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ అంటే ఈ 4 లాస్ ఉన్నాయి కదా, ఈ 4 లేబర్ కోడ్స్ ఉన్నాయి కదా, ఈ 4 లేబర్ కోడ్స్లో వీళ్ళ గురించి కోడ్ చేసిన కోడ్ ఏంటంటే ఓన్లీ సోషల్ సెక్యూరిటీ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 అంటే కోడ్ ఆన్ వేజెస్, అలాగే ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ సంబంధించిన కోడ్, అలాగే ఇండస్ట్రియల్కి సంబంధించిన కోడ్. ఈ మూడింటిలో కూడా వీటి గురించిన ప్రస్తావన లేదనమాట. వీళ్ళ గురించిన ప్రస్తావన అయితే లేదనమాట. అంటే ఏంటి, వీళ్ళకు ఆ 3 చట్టాల ద్వారా లభించే బెనిఫిట్స్ ఏవి లభించవన్నమాట. మోరోవర్ వీళ్ళు లీగల్గా అఫిషియల్గా రికగ్నైజ్డ్ యూనియన్ కూడా లేదనమాట. వీళ్ళకి గిగ్ వర్కర్స్ సంబంధించి రికగ్నైజ్డ్ యూనియన్ కూడా లేదనమాట. అంతేకాకుండా వీళ్ళు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947 ప్రకారం ఏదైనా గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం ఉంటుంది కదా, ఆ గ్రీవెన్స్ మెకానిజంలో కూడా వీళ్ళు లేరనమాట. అంటే వీళ్ళు డైరెక్ట్గా ఎంప్లాయర్ పైన కేసు వేయడం కానీ, డైరెక్ట్గా ఎంప్లాయర్ మీద కంప్లైంట్ చేయడం కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అలాంటి వాటి నుంచి వీళ్ళు మినహాయించబడ్డారనమాట. అంటే వీళ్ళు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 కిందకి రారనమాట. ఓకే, దీని ద్వారా ఏంటంటే వీళ్ళు సామూహికంగా అంటే బార్గెనింగ్ చేసే కెపాసిటీ కూడా వీళ్ళకి లేదనమాట. కలెక్టివ్ బార్గెనింగ్ చేసే కెపాసిటీ కూడా వీళ్ళకి లేదనమాట. ఓకే, సో దీనికి సంబంధించిన చట్టం కూడా గట్టిగా ఉండాలి, వీళ్ళకి సంబంధించి ఒక చట్టాన్ని కూడా క్రియేట్ చేయాలి అని చెప్పి కన్సర్న్స్ అనేటివి మొదలయ్యాయి అన్నమాట ప్రజెంట్. సో వీటికి సంబంధించి కోర్టులు ఉన్నాయి కదా, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. సో ఇవేమైనా జోక్యం చేసుకున్నాయా అంటే ఒక కేసు అయితే ఫైల్ అయిందనమాట. ఓకే, పిల్ అంటారు కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని. సో అదేంటంటే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్. ఓకే, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ వీళ్ళ ఒక యూనియన్ కదా. సో వీళ్ళు ఏంటంటే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయితే వేశారనమాట 2021లో. ఏమని, గిగ్ వర్కర్స్ అనే వారందరినీ కూడా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కింద ట్రీట్ చేయాలి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వాళ్ళందరికీ ఏవైతే బెనిఫిట్స్ అయితే లభిస్తున్నాయో అవన్నీ వీళ్ళకి లభించేలా చేయాలి అని చెప్పి వీళ్ళైతే కేసు ఫైల్ చేయడం అయిందనమాట. ఓకే, సో దీని ద్వారా ఏంటంటే వీళ్ళకి ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 14 అలాగే ఆర్టికల్ 21 వీటిని వైలేట్ చేయకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది అని చెప్పి వీళ్ళు కోర్టులో పిల్ వేయడం జరిగిందనమాట. ఓకే, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సెంటర్ని అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒక నివేదికను అయితే అడిగిందనమాట డిసెంబర్ 2021లో. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని గురించి ఏ స్పందన లేదనమాట కేంద్ర ప్రభుత్వం నుంచి. ఓకే, సో ఇది టోటల్గా ఈ ఆర్టికల్ గురించి.
సో ఇలా ఆర్టికల్స్ వచ్చినప్పుడు మాకు ఒకే టాపిక్ పైన డిఫరెంట్ ఆర్టికల్స్ వచ్చినప్పుడు మీరు ఆ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఫైనల్గా ఏంటంటే మీకు ఎక్కడైనా ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు అది ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అవ్వచ్చు, లేదా మెయిన్స్ క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్ అవ్వచ్చు. ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఓవరాల్గా టాపిక్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా ఎస్ఏని ఫామ్ చేయగలరు అనమాట. ఓకే, అలాగే మీరు ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఇలాంటి ఏదైనా ఒక ఆర్టికల్ వచ్చిందనుకోండి, మీ ఓన్ వర్డ్స్లో ఐదర్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం ఆర్టికల్ని ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా. ఓకే, మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు కదా, మనకి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి కదా, అయిపోయాయి. కానీ నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ ఎప్పుడైనా ఉండొచ్చు కదా. కానీ మీరేంటంటే ఇప్పటి నుంచే ఆర్టికల్స్ని అంటే ఎస్ఏస్ రాయడం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, ఇలాంటి ఏదైనా టాపిక్స్ వచ్చినప్పుడు ఎస్ఏస్ రాయడాన్ని ప్రాక్టీస్ చేయాలి డైలీ. అలా డైలీ ఒక్కొక్క ఎస్ఏ రాయడానికి ప్రాక్టీస్ చేసినా కూడా మీకు అది చాలా మార్పు తీసుకొస్తుంది అనమాట మీ ఎస్ఏలో. ఓకే, సో ఇదేనండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్. ఓకే, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఎప్పుడైతే వీడియోస్ని అప్లోడ్ చేస్తానో మీకు అప్పుడు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుబాటులోకి వస్తాయన్నమాట. ఓకే, అలాగే మీరు ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మన వెబ్సైట్ అయినా www.appscexamonline.comని విజిట్ చేసి అందులో మీరు సైన్ అప్ అవ్వండి. అందులో ఫ్రీ మాక్ టెస్ట్లు, అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్, ఇంకా చాలా విలువైన పీడిఎఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. ఓకే.